ఇంట్లో ఉంటే ఏం తెలియట్లేదు గానీ ఇలా బయటకొస్తే మాత్రం అసలు ఎందుకొచ్చామా అన్నట్టుగా ఉన్నాయి ఎండలు. నేను 1 అవర్ జర్నీ చేస్తేనే నాకు అలా అనిపించింది. మరి పద్దాక ఎండలో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అసలు ఇంత ఎండకి ఎలా చేస్తున్నారో ఏమో గానీ చాలా గ్రేట్. నేను కీర్తి మార్నింగ్ టిఫిన్ ఏం చేయకుండా వెళ్ళేసరికి ఆకలి పెచ్చిగా అవుతుందని చెప్పి అక్కడ స్నాక్స్ ఉంటే స్నాక్స్ తిని జ్యూస్ తాగుదామని చెప్పి వెళ్ళాము. అక్కడేమో 2 టైప్స్ జ్యూస్ ఉంటే కీర్తి ఏమో సీతాఫలం జ్యూస్ తీసుకొని తాగి సూపర్ గుందని చెప్పింది. మరి నేను కూడా అదే తీసుకోవచ్చుగా, అది తీసుకోకుండా వేరే తీసుకున్నాను. తీసుకున్న జ్యూస్ ఏంటో అడుగుదాం అనుకున్నా గానీ సర్లే ముందు తాగి నచ్చితే అప్పుడు అడగచ్చులే అని చెప్పి ఇంకా తాగాను. తాగిన తర్వాత నాకు దాని పేరు తెలుసుకోవాలని కూడా అనిపించలేదు, అంత బాగుంది. ఎంట్రీ అయిపోగానే సెల్ఫీ పిక్ తీద్దామని చెప్పి వెళ్ళాము. ఫస్ట్ ఇద్దరం దిగిన పిక్ అయితే మంచిగా వచ్చిందని చెప్పి మనకు తెలిసిన అతనే కదా అని మళ్ళీ ఇద్దరిని సపరేట్ గా తీయమని చెప్పాము. నేనే నా పక్కనున్న వాళ్ళని హింసిస్తా అనుకుంటే నాకంటే ఎక్కువగా కీర్తి పాపం అబ్బాయి పోనీలే అని చెప్పి తీస్తుంటే మంచిగా రాలేదు, సరిగ్గా తీ అని చెప్పి విసిగిస్తా ఉంది. ఇక నేను కూడా పిక్ దిగి తీసుకుందామని చెప్పి వెళ్ళానా, సరిగ్గా అప్పుడే రీల్ అయిపోయింది. చూసారుగా మన అదృష్టం అట్లుంటది. ఇంకేం చేస్తాము, ఆ రీల్ మార్చిందాకా ఆగి తర్వాత తీసుకున్నాను. అంతసేపు వాళ్ళ బ్రెయిన్ తిని వాళ్ళని విసిగిచ్చినా సరిపోలేదు కాబట్టి ఇంకా ఫుడ్ తినడానికి వెళ్ళాము. నేను ఈ మధ్య వెయిట్ పెరుగుతున్నా అని చెప్పి స్వీట్లు అస్సలు తినకూడదు అనుకున్నాను, కానీ వాటిని చూశాక తినకుండా ఉండలేక తినేసాను. ఇక ఫుడ్ తిన్నాక కిల్లి ఎటు కూడా తినాం కాబట్టి కొంచెం సోప్ తీసుకొని వచ్చేసాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.